అన్వేశ్వరమ్మ తల్లి, అన్వేశ్వరమ్మ స్వామి ఏ పని చేయాలన్నా సల్లసైదులే ఫస్ట్ ప్రారంభం చేయాలి. చూడండి, ఈ గుట్టపైన ఏ పని చేయాలన్నా సల్లసైదులు ప్రారంభం చేస్తేనే ప్రతి ఒక్క వాళ్ళు పని వాళ్ళు కూలి వాళ్ళు చేస్తారు. ఇంత మంచి గుండు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ శివయ్య దగ్గర ఉన్న గుండుని ఈరోజు తొలగించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మళ్ళీ కూడా ఈ అవకాశం రాదు. కాబట్టి భక్తులకు చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాను. చివరి వరకు చూడండి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ గుండుని ఈరోజు తీసేయడం జరుగుతుంది. ఈ నామాలు కూడా రాసింది నేనే, ఇవంతా చేసింది కూడా సల్ల సైదులే. ఇవన్నీ రాసి భక్తుల సహకారంతో చేస్తున్న సంకల్పం. ప్రతి ఒక్క భక్తుడు కూడా నాకు కూడా సహకరించి అందరూ కూడా సేవ చేస్తున్నారు. ఆ భగవంతుని ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గుండుని ఈరోజు తొలగించడం జరుగుతుంది. చూడండి, ఆ భగవంతుని ఆధ్వర్యంలో చేస్తున్న సంకల్పం. ఎందుకంటే ఈ గుండుని తీసేయడం ఎందుకంటే పురాతకాలంలో కింద పడిపోయింది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఇన్ని రోజుల తర్వాత గుండుని తొలగించడం జరిగింది. ఎందుకంటే ఆ గుండు చాలా స్థలాన్ని ఆక్రమిస్తుంది. కాబట్టి ఆ గుండుని తొలగించిన తర్వాత స్థలం కూడా మనకు మిగులుబాటు అనేది ఉంటుంది. కాబట్టి చూడండి, బండ చూడండి ఎంత కరెక్ట్గా కట్ అయింది. చూడండి, అబ్బా ఎంత అద్భుతమైన బండ ఈ అన్వేశ్వరమ్మ స్వామి గుట్ట పైన. సూపర్. భగవంతుని ఆధ్వర్యంలో చేస్తున్న మరొక పుణ్యక్షేత్రానికి పనులు స్టార్ట్ అయినాయి. శివరాత్రి మనము కళ్యాణం జరుపుకోవడానికి ఈ గుట్ట పైన పనులు స్టార్ట్ అయినాయి. అంతా భగవంతుని ఆధ్వర్యంలో చేస్తున్న సంకల్పం. మరొక పుణ్యక్షేత్రం చూడండి, అన్ని గుండ్లన్నీ అంటే ఇక్కడ ఈశ్వరుని దగ్గర మనకు ఈశాన్య మూలలో ఉన్నాయి. సైడ్కు ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. అంతా భగవంతుని ఆధ్వర్యంలో చేస్తున్న సత్యమైన పని. ఏ పనైనా ఆ శివయ్యకే అంకితం. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. భగవంతు